So hi guys, day 1 to 6 and 1 to 7. So 1 to 6 complete rest day and now day 1 to 7, right? సో మ్యాథ్స్ మ్యాథ్స్ ఏంటంటే నేను ఆ వెయిట్‌లోనే స్ట్రక్ అయిపోతున్నాను బ్రో. సో వెయిట్ ఇంక్రీజ్ అయితలేదు. సో నేను ఫుడ్ చాలా వరకు తింటున్నాను. బట్ అయినా రిజల్ట్స్ అయితే కనిపిస్తలేదని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. నేను కొన్ని బెస్ట్ అండ్ బేసిక్, ఓకే. బల్క్‌కి మంచిగా ఫుడ్ సజెస్ట్ చేస్తాను. ఓకే. ఫుడ్ అంటే సో మీరు ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్ తిన్నంత మాత్రాన బల్క్ అయితే అవ్వం. ఓకే. నేను చెప్పేవి కొన్ని ఇప్పుడు హై క్యాలరీస్ ఫుడ్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే నేను 39 కేజెస్ ఉన్నప్పుడు నేను మంచిగా ఈ ఫుడ్స్ తినడం వల్ల నా క్యాలరీస్ అయినా మంచిగా హిట్ చేశాను. అండ్ కొంచెం హై క్యాలరీస్ ఫుడ్స్ అయితే 100% ఇయన్నీ హై క్యాలరీస్ ఫుడ్సే. ఓకే. ఈ ఫుడ్స్ పైన మంచిగా ఫోకస్ చేస్తే మాత్రం మేబీ రిజల్ట్స్ కనిపియచ్చు. ఓకే. ఒక 1-3 మంత్స్ మీరు ఈ ఫుడ్స్ పైన మంచిగా ఫోకస్ చేస్తే మేబీ రిజల్ట్స్ కనిపియచ్చు. ఓకే. ఆహ్, సో ఫ్యాట్స్, కార్బ్స్, ప్రోటీన్. ఓకే. ఈ 3 థింగ్స్ అనేవి ఇట్స్ లైక్ ఇట్స్ బెటర్ కాదు. ఓకే. బల్క్‌లో ఈ 3 థింగ్స్ అనేవి మేజర్ థింగ్. ఓకే. ఫైబరు, ఐరన్ ఇవన్నీ సెకండరీ. ఓకే. కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. ఓకే. ఈ 3 థింగ్స్ పైన మీరు ఎప్పుడైతే మంచిగా ఫోకస్ చేస్తారో అప్పుడైతే మీ వెయిట్ అనేది క్రాస్ అవ్వడం జరుగుతది. ఓకే. ఫస్ట్ థింగ్ కార్బ్స్, ఎందుకంటే కార్బ్స్ అనేవి మీ వర్కౌట్స్ అనేవి మంచిగా హిట్ చేయడానికి అండ్ మీ మజిల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ప్లస్ అయితది. ఓకే. కార్బ్స్ ఇన్వాల్వ్‌మెంట్ లేకున్నా బల్క్ అనేది జరగదు. ఓకే. టు బీ ఓపెన్ ఇంపాసిబుల్. కార్బ్స్ అనేవి మీరెంత మంచిగా తింటే అంత మంచిగా వెయిట్ పుట్ ఆన్ అయితారు. వెయిట్ పుట్ ఆన్ అయితారనేది ఏం లేదు. బట్ మీ మజిల్ సైజ్ అండ్ వర్కౌట్ సెక్షన్ చేసేటప్పుడు కూడా ఎనర్జీ అయితే డ్రాప్ అవ్వదు. అది మెయిన్ థింగ్. ఓకే. కార్బ్స్ విషయానికొస్తే హై క్యాలరీస్ కార్బ్స్ అనేవి కొన్ని చెప్తాను. ఓకే. మీకు లైక్ ఫుడ్స్ అయితే చాలా ఉంటాయి బ్రో. ఫుడ్స్ అయితే నేను చెప్పేవి నేను అందరిలాగా ఏవో కొన్ని ఫుడ్స్ చెప్పేసి ఇందులో మంచి క్యాలరీస్ దొరుకుతాయని చెప్పొచ్చు. బట్ అట్లా కాకుండా మీరు రెగ్యులర్ తినే ఫుడ్స్‌లో సజెస్ట్ చేస్తే మీరు కొంచెం మంచిగా తినడానికి ప్లస్ అయితది. ఓకే. ఫస్ట్ థింగ్ మన సౌత్‌లో మంచిగా తినగలిగేది రైస్. ఓకే. రైస్ అనేది మీరు ఎంత మంచిగా తినగలిగితే అంత బెటర్. ఓకే. ఎందుకంటే కార్బ్స్ అనేవి టూ హై ఉంటాయి. ఓకే. రైస్‌లో కార్బ్స్ అనేవి అసలు మనం ఎంత తిన్నా మంచిగా డైజెషన్ అయితది. ప్లస్ క్యాలరీస్ కూడా మంచిగా ఇంటేక్‌ని కంప్లీట్ చేయడానికి ప్లస్ అయితది. ఓకే. కొంతమంది ఏందంటే లైక్ కొంతమందని కాదు చాలామంది సో ప్లేట్‌లో రైస్ అనేది కొంచెం కొంచెమే చూపిస్తారు మీకు. లైక్ ఏందంటే అది కంప్లీట్ కటింగ్ ఫేస్‌నే చూపిస్తారు. అది కూడా 100 గ్రామ్స్ రైస్, 200 గ్రామ్స్ రైస్. దీన్ని చూపిచ్చి ఇంతే రైస్ తినాలేమో అనేసి ఉంటది. ఓకే. బట్ అది అంతా కటింగ్ ఫేస్ బ్రో. నౌ వి ఆర్ ఇన్ బల్క్. ఓకే. బల్క్‌లో మీరు రైస్‌ని ఎంత మంచిగా హిట్ చేయగలిగితే అంత బెటర్. ఓకే. రైస్ మీరు ఎంత తింటారో తినండి. ఓకే. రైస్ అనేవి మంచిగా కార్బ్స్‌కి హెల్ప్ అయితాయి. అండ్ నెక్స్ట్ ఓట్స్. ఓట్స్ అందరూ ప్రోటీన్‌కి సజెస్ట్ చేస్తారు. బట్ నా వరకొస్తే కార్బ్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కార్బ్స్ కింద కన్వర్ట్ చేసుకొని ట్రై చేయండి బల్క్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ పన్నీర్ కాదు సారీ, రోటీ. రోటీ ఆర్ చపాతీ. ఓకే. రోటీ ఆర్ చపాతీలో కొంచెం కార్బ్స్ అనేవి హై ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఓహ్! ఇవి నాకు మంచిగా హెల్ప్ అయ్యాయి. ఓకే. మిగతావి ఉన్నాయి. బట్ అవన్నీ చెప్పిన వేస్ట్. ఓకే. అవన్నీ చెప్తే ఏందంటే ఏదో సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా ఫక్ సో కాల్డ్ లెక్క ఉంటది. ఓకే. అంత హై క్యాలరీస్ అంత ఫుడ్ అయితే అవసరం లేదు. ఓకే. మీరెప్పుడైతే రైస్ అండ్ ఓట్స్ ఇవి మంచిగా తినడానికి ట్రై చేయండి. ఓకే. ఈ 2 మీరు తినలేననుకుంటే రోటీ, చపాతీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇంకా ఉంటాయి. అవన్నీ మీరు ఫోకస్ చేసిన హ్మ్. రెగ్యులర్‌గా దొరికేవైతే స్వీట్ పొటాటో అండ్ పొటాటో. ఇవి కూడా మంచిగా యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే. రైస్, ఓట్స్, రోటీ అండ్ చపాతీ అండ్ పొటాటో అండ్ స్వీట్ పొటాటో. ఈ 4 థింగ్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. మిగతావి చెప్పిన వేస్ట్. ఈ 4 థింగ్స్ పైన మంచిగా ఫిక్స్ అయిపోండి కార్బ్స్ విషయంలో మాత్రం. ఓకే. ఈ 4 థింగ్స్ మీరు మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే కార్బ్స్ అనేవి మంచిగా హిట్ అయితాయి. అండ్ మీ వర్కౌట్ సెక్షన్‌లో మంచిగా చేయడానికి ప్లస్ అయితది. ఓకే.
ఏసీ ఆన్ చేయాల్సిందేమో. సో 5 మినిట్సే కదనేసి నేను లేజీ అయిపోయినా. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రోటీన్. ఓకే. సో ప్రోటీన్ అనేది ఉండాలి కదా! సో బేసిక్. ఓకే. సో ప్రోటీన్ విషయానికి వస్తే చికెన్, ఎగ్స్, ఫిష్. ఓకే. సో ఈ 3 థింగ్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. ఓకే. సో మిగతా ఉన్నాయి, బట్ అవన్నీ అంత హెల్ప్ కావు. 1 మినిట్. వాట్ ద ఫక్. ఓకే. చికెన్. సో చికెన్ పైన మంచిగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎగ్స్ పైన ప్రోటీన్‌కి ఇట్స్ బెటర్. అండ్ నెక్స్ట్ ఫిష్. మీరు ఈ 3 థింగ్స్‌ని మంచిగా లైక్ నాన్ వెజ్‌ని మంచిగా ప్రిఫర్ చేస్తే ఇవి మంచిగా వర్కౌట్ అయితాయి. అండ్ ఎవరైతే నాన్ వెజ్ తినలేను అండ్ నాకు రెగ్యులర్‌గా నాన్ వెజ్ తినడం ఇష్టం లేదనుకుంటే మాత్రం సో పన్నీర్‌కి షిఫ్ట్ అవ్వండి. ఓకే. సో పన్నీర్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో క్యాలరీస్ అయ్యి ఉంటాయి అండ్ ఆల్సో సో ప్రోటీన్ కూడా మంచిగా దొరుకుతది. ఓకే. సో ఈ 4 థింగ్స్‌ని మంచిగా బ్యాలెన్స్ చేసుకొని ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ విషయానికి వస్తే ఫ్యాట్స్ అనేవి చాలా హై క్యాలరీస్. ఓకే. సో మీరు లిటిల్ బిట్ ఎంత తీసుకున్నా సో క్యాలరీస్ అనేవి టూ హైకి తీసుకుపోతది. ఓకే. సో కొన్ని బేసిక్స్ అండ్ బెస్ట్ ఉంటే హనీ. ఓకే. సో హనీ ఇట్స్ బటర్ అండ్ పీనట్ బటర్. ఓకే. సో కర్డ్. ఓకే. సో కర్డ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ 3 థింగ్స్ ఇట్స్ బెటర్. ఓకే. సో ఫ్యాట్స్ అనేవి ఇట్స్ టూ హై క్యాలరీస్ బ్రో. సో మీరు ఏ ఫుడ్స్ నుంచి తీసుకుంటారనేది మీ ఇష్టం. ఓకే. సో స్వీట్స్ తింటే ఇంకా క్యాలరీస్‌ని ఇంకా మీరు కౌంట్ చేయాల్సిన లేదు. సో ఇవి అంత హై ఉంటాయి. ఓకే. సో అందుకే చెప్తున్నా. ఫ్యాట్స్ అనేవి సో మీరు ఎప్పుడైతే సో క్యాలరీస్‌ని మంచిగా ఇది చేయలేకపోతున్నాను. ఓకే. సో దీనికోసం మంచిగా ఫ్యాట్స్ అయితే వర్క్ అయితాయి. ఓకే. సో మీ మూడ్ స్వింగ్స్ కూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటాయి. అది మెయిన్ థింగ్. సో ఫ్యాట్స్ విషయానికి ఎప్పుడు డ్రాప్ చేయొద్దు. ఓకే. సో ఈ 3 థింగ్స్ మెయిన్. అండ్ సో హై క్యాలరీస్ ఫ్రూట్స్‌కొస్తే సో ఫ్రూట్స్ అనేవి చాలా ఉంటాయి. సో యాపిల్ అంటారు, ఆరెంజ్ అంటారు, పైనాపిల్ అంటారు. బట్ ఇవన్నీ ఇట్స్ నాట్ వర్త్ అంటే లైక్ నా ఫీలింగ్ అయితే మాత్రం అవన్నీ వేస్ట్ అని నేను ఫీల్ అయితాను. ఓకే. సో బల్క్‌లో ఒక 2 అయితే నేను మంచిగా ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ బనానా అండ్ నెక్స్ట్ మ్యాంగో. ఓకే. సో ఈ 2 అయితే మాత్రం క్యాలరీస్‌ని చాలా వరకు లైక్ క్యాలరీస్ అనేవి మంచిగా హై ఉంటాయి కాబట్టి మనకి ప్లస్ అవుతుంది బల్కింగ్ సెక్షన్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు షేక్స్ చేసుకోగలిగితే ఇట్స్ బెటర్ బ్రో. ఓకే. సో మీరు ఎప్పుడైతే షేక్స్ అయినా మంచిగా హై క్యాలరీస్ హై క్యాలరీస్‌ని మంచిగా హిట్ చేస్తాయి. ఓకే. సో హై క్యాలరీస్‌కి సో చాలా షేక్స్ ఉంటాయి. బట్ అన్ని షేక్స్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఓట్స్ విత్ పీనట్ బటర్. ఓకే. సో పీనట్ బటర్ విత్ హనీ నట్స్. ఓకే. సో ఈ 4 తీసుకోండి చాలు. ఓకే. సో చాలామంది ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ వేసుకోండి బెటర్ టేస్ట్ ఉంటది అది అని చెప్తారు. బట్ అవన్నీ అంత అవసరం ఉండదు. ఓకే. సో మీకు ఎప్పుడైతే హై క్యాలరీస్ అనేవి మీకు మీ షేక్స్‌లో ఉంటాయో సో అప్పుడు మీకు క్యాలరీస్ అనేవి మంచిగా హిట్ చేసుకోవడం ప్లస్ అవుతది. అది మెయిన్ థింగ్. ఓకే. ఓట్స్, హనీ, పీనట్ బటర్ అండ్ సో ఎప్పుడో చెప్పడం మర్చిపోయినట్టున్నాను నేనే. ఓట్స్, పీనట్ బటర్, హనీ, నట్స్. ఓకే. సో స్వెట్ ఎక్కువ వస్తుంది. సో దానివల్ల కన్‌ఫ్యూజన్ కొంచెం చిరాకుగా అనిపిస్తుంది కానీ బట్ ఎనీవే సో బెటర్ అయితే సో ఈ 4 థింగ్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. ఓకే. సో ఇంకా సప్లిమెంట్స్ గురించి రేపు మాట్లాడదాం. సో ఇప్పటికే లెంతీ ఉండొచ్చు. బట్ నేను కూడా అంత కంఫర్టబుల్‌గా మాట్లాడలేకపోతున్నాను. ఓకే. సో ఇంక మనం జిమ్‌కి పోయి మాట్లాడదాం. ఓకే. సో మీరు ఏ ఫుడ్స్ తింటారో అన్నది మీ ఇష్టం. ఓకే. సో మీరు లైక్ ఇంకా మీకు కన్‌ఫ్యూజన్ ఉండకూడదనే చెప్పాను ఈ వీడియో మాత్రం. ఓకే. సో మీరు కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. సో ఈ 3 థింగ్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. ఓకే. సో ఈ 3 థింగ్స్ అండ్ సో ఈ నేను చెప్పిన బేసిక్ ఫుడ్స్. సో వీటిని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో మీరు తినేవి ఇంకా మంచిగా తినాలి అండ్ మీ వర్కౌట్ సెక్షన్ కూడా మంచిగా హిట్ చేయాలి. ఓకే. సో అప్పుడైతే మీరు వెయిట్‌ని మంచిగా పుట్ ఆన్ అవుతారు. ఓకే. సో మెయిన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ మీరు వెయిట్స్‌ని లైక్ ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ లేకున్నా బల్క్ అనేది అవ్వదు. ఓకే. సో మీరు ఈ ఫుడ్స్ అన్నీ మంచిగా మేనేజ్ చేసుకుంటూ సో వర్కౌట్ సెక్షన్ కూడా మీరు అంతే లైక్ వెయిట్స్‌ని ఇంప్రూవ్ చేసినప్పుడు మాత్రమే సో మజిల్ గ్రోత్
అండ్ మీ క్యాలరీస్ అనేవి మంచిగా మీరు తిన్నదానికి ఇట్స్ వర్త్ ఉంటుంది. ఓకే. సో మీరు హై క్యాలరీస్ ఫుడ్ తినేసి నార్మల్ వర్కౌట్ సెక్షన్ చేస్తే మాత్రం సో మీరు మజిల్ కంటే ఫ్యాట్ని ఈజీగా గెయిన్ అయిపోతారు. ఓకే. సో ఫ్యాట్ని గెయిన్ అవ్వడం అనేది ఇట్స్ నథింగ్ బ్రో. ఓకే. సో ఫ్యాట్ అనేది ఈజీగా గెయిన్ అవుతారు, వెయిట్ ఈజీగా పుట్ అని అయిపోతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎప్పుడైతే కట్ స్టార్ట్ చేశారో సో నువ్వు ఇన్ని ఇయర్స్ చేసింది అసలు ఏం చేసినా బ్రో, సో వేస్ట్ ఆఫ్ మై టైం, వేస్ట్ ఆఫ్ మై మనీ. సో ఇవన్నీ నువ్వు అప్పుడు చాలా వరకు రిగ్రెట్గా ఫీల్ అవుతావు. ఓకే. సో అందుకే చెప్తున్నాను. సో మీరు ఎప్పుడైతే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తారో సో మీరు ఎంత హై క్యాలరీస్ ఫుడ్ తిన్నా సో బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో అది మైండ్లో పెట్టుకొని ట్రై చేయండి. ఓకే. సో ఇవన్నీ ఓకే. బట్ సప్లిమెంట్స్ ఉంటే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే. సో రికవరీకి అండ్ సో ఓవరాల్ మీ స్లీప్కి అండ్ సో ఓవరాల్ హెల్త్కి. సో సప్లిమెంట్స్ గురించి రేపు మాట్లాడదాం. ఓకే. ఇప్పటికే మనం స్పైక్ అయిపోతున్నాం కాబట్టి ఓకే. సో జిమ్కి పోయి వర్కౌట్స్ చేస్తూ మాట్లాడదాం, ఇట్స్ బెటర్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు అప్పర్ చెస్ట్లో మంచి పిఆర్ని బ్రేక్ చేద్దామనే థాట్ ఉంటే మాత్రం సో స్మిత్ మిషన్ పైన మంచిగా ప్రిఫర్ చేయండి. ఓకే. సో ఎందుకంటే స్మిత్ మిషన్ పైన పిఆర్ బ్రేక్ చేసే టైంలో సో కొంచెం అన్బ్యాలెన్సింగ్ అయినా సో కొంచెం స్కోప్ ఉంటుంది సో మనం సో ఎస్కేప్ అవ్వడానికి. బట్ ఇప్పుడు ఇట్లా చేస్తే బెంచ్ పైన చేస్తే మాత్రం సో సపోర్ట్ తీసుకొని ట్రై చేయండి. ఓకే. మరి నువ్వెందుకు తీసుకోవట్లేదు బ్రో అంటే బట్ తెలీదు. సో ఈ టైంకి ఎవరు లేరు కాబట్టి బట్ మ్యాక్స్ ట్రై చేస్తాను. సో 1 వచ్చినా హ్యాపీ. ఓకే. This is second time. The fuck. Okay. One more. సో నేనే కొంచెం త్వరగా గివ్ అప్ ఇచ్చేస్తాను అనిపిస్తుంది. సో కొంచెం బ్రీత్ కంట్రోల్ చేసుకుంటూ పుష్ చేస్తే మ్యాక్స్ సో వస్తుంది రాదన్నది సెకండరీ కానీ బట్ సో అట్లీస్ట్ ట్రై చేశానన్న రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వకుండా ఉండాల్సింది. ఓకే. బట్ నేను ఇప్పుడు రోల్ చేశాను చెప్పేసి మీరు మాత్రం రోల్ చేయకండి. ఓకే. సో నాకు ఇది మంచిగా అలవాటు ఉంది కాబట్టి సో నేను ఈజీగా రోల్ చేయగలను. మీకు అలవాటు లేకుండా రోల్ చేస్తే మాత్రం ఓకే. సో అయితే ఫస్ట్ థింగ్ మీ స్కిన్ రోల్ అవుతుంది. ఓకే. లేకపోతే మీ స్టమక్ నైట్ టైం చాలా చాలా వరకు పెయిన్ వస్తుంది. ఓకే. లేకపోతే మీ సో చాలా బొక్కలు ఉన్నాయి దీని నుంచి. ఓకే. సో అందుకే అంటున్నాను మ్యాక్స్ ప్రిఫర్ చేయండి వెయిట్ని ఎవరైనా సపోర్ట్ తీసుకోవడానికి. ఓకే. సో నేను ఎందుకు చేస్తాను అంటే నాకు అలవాటు ఉంది కాబట్టి చెప్తున్నాను కదా. సో నాకు అది ముందు నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అంత పెద్దగా ఏమనిపించదు. ఓకే. బట్ పిఆర్ బ్రేక్ చేసే టైంలో మాత్రం అట్లా ప్రిఫర్ చేయకండి. ఓకే.
Okay, one more baby. Okay, and next dumbbells with the mid-range action. Okay, so mid-range action మంచిగా హిట్ అవుతుంది. సీట్ స్లిప్ అవుతుంది. ఓకే, సో మీరు ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేసిన తర్వాత సో డంబల్స్తో చేస్తే మాత్రం సో మిడ్ రేంజ్ యాక్షన్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, వన్ మోర్. ఓకే, నెక్స్ట్ బెంచ్. సో బెంచ్ లైక్ మీరు ఫస్ట్ మంచిగా అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేస్తే సో అప్పర్ చెస్ట్లో పిఆర్ బ్రేక్ చేయడానికి మంచిగా ట్రై చేయండి. ఎందుకంటే సో ఎనర్జీ కొంచెం పీక్లో ఉంటుంది అండ్ సో పిఆర్ బ్రేక్ చేయడానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ బెంచ్ లైక్ అప్పర్ సెక్షన్ని మంచిగా ట్రైన్ చేసి సో మిడ్ లైక్ బెంచ్ ప్రెస్ పైన సో పిఆర్ బ్రేక్ చేద్దామంటే మాత్రం అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే నెక్స్ట్ టైం లైక్ వీక్లో సెకండ్ టైం ఎప్పుడైతే మీరు చెస్ట్ చేస్తారో సో అప్పుడు సో బెంచ్ ప్రెస్ని ఫస్ట్ ప్రిఫర్ చేయండి. సో అప్పుడు పిఆర్ అనేది మంచిగా బ్రేక్ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా మంచిగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు ఏ వర్కౌట్ అనేది మంచిగా ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నారో సో అందులో పిఆర్ అనేది ఫస్ట్ బ్రేక్ అవ్వాలి. ఓకే, సో డెడ్ లిఫ్ట్ చేస్తే లైక్ బ్యాక్ చేస్తే డెడ్ లిఫ్ట్లో పిఆర్ అండ్ అప్పర్ సెక్షన్ మంచిగా ట్రైన్ చేస్తే అప్పర్ సెక్షన్లో పిఆర్ అండ్ స్క్వాట్స్ చేస్తే స్క్వాట్స్లో ఫస్ట్ పిఆర్. సో అట్లా అయితే ఇట్స్ బెటర్ ఫీల్ ఉంటుంది అండ్ సో పిఆర్ కూడా మంచిగా బ్రేక్ అవుతుంది. ఓకే, సో మీరు వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం షోల్డర్ చేసి షోల్డర్లో పిఆర్ బ్రేక్ చేస్తానంటే మాత్రం రాదు. ఓకే, సో అందుకే అంటున్నాను. The fuck? It's too heavy. చెప్తున్నాను కదా, సో అందుకే అన్న పిఆర్ బ్రేక్ చేస్తే అద్దామంటే అవ్వదు పని. వీక్ 2 వీక్. ఇట్లా అయితే కష్టం. ఓకే, వన్ మోర్. ఓకే, నెక్స్ట్ లోవర్.
లోవర్ అబౌట్ లోవర్. సో మీరు లోవర్ మంచి వెయిట్స్ చేద్దామంటే మాత్రం, సో మీరు ఫ్రంట్కి మూవ్ అయితే మాత్రం సో ఆటోమేటిక్గా వెయిట్ బ్యాక్ పుష్ చేస్తుంది. సో అది మెయిన్ ప్రాబ్లం లోవర్లో. ఓకే, సో మీరు లోవర్లో స్టాండింగ్ పొజిషన్ తీసుకొని లైక్ అప్పర్ చెస్ట్ అనేది సో కొంచెం పైకి ఉంచి సో కంప్లీట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి వెయిట్స్ని. అప్పుడు సో లోవర్ అనేది మంచి హిట్ అవుతుంది. అట్లా కాకుండా సో అప్పర్ సెక్షన్ మంచిగా ట్రైన్ చేద్దాం అనుకుంటే సో కంప్లీట్ డౌన్. ఓకే, అండ్ ఫ్రంట్. ఓకే, సో అప్పుడైతే సో ఇక్కడ వెయిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అది మెయిన్ థింగ్. ఓకే, సో మనం నార్మల్ వెయిట్స్తో 10-20తో సో అది కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, సో ఫ్రంట్కి మూవ్ చేసుకోవడం. బట్ హెవీ వెయిట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం సో లైక్ బెండ్ అయ్యి సో క్రాస్ చేసుకున్నా ఆర్ఎల్స్ సో కంప్లీట్ డౌన్ పుష్ చేసినా ఇట్స్ బెటర్ గ్రోత్ ఉంటుంది. సో ఇక్కడ వెయిట్స్ ఇంప్రూవ్మెంట్ లేకున్నా సో ఇక్కడ రిజల్ట్స్ అనేవి అంత త్వరగా బల్క్లో ఉండదు. 14. ఓకే, సో నేను కొంచెం వెయిట్స్ని డ్రాప్ చేస్తే సో గ్రోత్ అనేది బెటర్ ఉంటుందని కాదు. సో మనం చేసే వర్కౌట్ సో పంప్ అయితే ఇట్స్ బెటర్ ఫీల్ ఉంటుంది. సో అది మెయిన్ థింగ్. ఓకే, సో మనం చేసేది మనం ఫీల్ అవ్వాలి, అది మెయిన్ థింగ్. అప్పుడైతేనే మజా. వన్ మోర్. నెక్స్ట్ రెడ్డల్స్. ఓకే, సో కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్ కాకుండా సో కొంచెం బెండ్ అయ్యి చేసుకుంటాయి. సో మీ అప్పర్ సెక్షన్ అండ్ సో మీ రేడర్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో మీ అప్పర్ సెక్షన్ లైక్ అప్పర్ చెస్ట్ కూడా కొంచెం అంత వీక్ అయితే కనిపించదు. ఓకే, సో మరీ స్టాండింగ్ పొజిషన్ లైక్ ఇట్లా కాకుండా సో కొంచెం బెండ్ అయ్యి చేసుకుంటే బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, వన్ మోర్. ఓకే, నెక్స్ట్ ట్రైసెప్ పుష్ డౌన్.
Okay, one more. Okay, and next front riders. One more. Okay. Okay, so that's for today. బట్ ఎనీవే, సో బల్క్ మీరు ఎట్లా చేసినా సో టూ మచ్ సప్లిమెంట్స్ అయితే ఇప్పుడు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో బెస్ట్ అండ్ బేసిక్ సరిపోతాయి. ఓకే, సో మ్యాక్స్ రియల్ ఫుడ్ నుంచి మంచిగా తినడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ థింగ్, సో టూ మచ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే మాత్రం సో లాంగ్ టర్మ్లో ఫేస్ చేస్తారు. అది మెయిన్ థింగ్. ఓకే, సో బేసిక్ అండ్ బెస్ట్ సప్లిమెంట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. బెటర్ గ్రోత్ ఉంటుంది. అండ్ okay, so that's for today. See you tomorrow.